నేను ఛానల్‌కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. మీ రాశి నక్షత్రం చెప్తే గురువుగారిని అడిగి మీకున్నటువంటి ప్రశ్నల గురించి మాట్లాడి మీకు ఖచ్చితంగా మళ్ళీ ఇంకో వీడియో చేస్తా. సో, మిస్ అవ్వకుండా మీ రాశి నక్షత్రం, డేట్ ఆఫ్ బర్త్‌ని కామెంట్ చేయండి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మో! శనిదేవుడు, అమ్మో! శని అని భయపడిపోతుంటారు. కానీ శని దేవుడు గనక తలుచుకుంటే మంచి చేయడం స్టార్ట్ చేస్తే భయంకరమైన ఎలివేషన్ ఇచ్చుకోవచ్చు. బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి, అందులో డౌటే లేదు. సో, చాలామందికి మంచి చేస్తాడు శనిదేవుడు. బట్ ఎందుకో అట్లా వచ్చేసింది నెగిటివ్గా. మనలో ఉండే వాళ్ళలో ప్రతి రాశిలోనూ 2.5 సంవత్సరాలు ఉండే శనిదేవుడు వల్ల ప్రతి మనిషి జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. 2026లో శని 6 నెలల పాటు సరళ రేఖ మీద సంచారం చేయనున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారు ఆర్థికంగా అనేక లాభాలను పొందుతారని జ్యోతిష పండితులు చెప్తున్నారు. దానికి సంబంధించింది ఈ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ నుంచే స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ రానున్న వారాలు, ఇవాళ 19-20 తారీఖులు కదా, ఈ 10 రోజులు, డిసెంబర్ 10 రోజుల పాటు ఎట్లా ఉండబోతుంది అండ్ నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉండబోతుంది అనేది శనిదేవుడి యొక్క ప్రభావం చాలామందికి బ్లాక్ బస్టర్ జాక్పాట్ ఇవ్వబోతుంది. వాళ్ళు ఎవరనేది క్లియర్గా చెప్తా, వీడియో లాస్ట్ దాకా చూడండి. తులారాశి ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు. తులారాశి వాళ్ళు చేయగలిగిన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్థికంగా వృద్ధి, బెటర్మెంట్ అయిపోతుంది మీ జీవితం. మళ్ళీ డబ్బు కోసం వెనక్కి తిరిగి చూసుకోవడమో, లోన్లు తీసుకోవడమో, ఈఎంఐలు కట్టుకోవడమో, కారు ఈఎంఐలు కట్టుకోవడం, ఇల్లు ఈఎంఐలు, అద్దె, ఇవన్నీ ఉండవు. పాజిటివ్గా అయిపోతుంది, ఆర్థికంగా బలపడిపోతారనమాట. అలాగే కుటుంబ సభ్యులు, ఇన్నాళ్ళు కుటుంబంలో ఏదైనా రకమైన ఇబ్బందులు ఉంటే అందరూ కలిసికట్టుగా అది పక్కన పెట్టేసి ఐకమత్యంగా ఒకే తాటి మీదకి వస్తారు. ఇప్పటి వరకు ఉన్న వివాదాలన్నీ సమస్య పోతాయి. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. దూర ప్రాంతాల ప్రయాణాలకి అవకాశం ఉంది. చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించి మంచి పేరు తెచ్చుకుంటారు. అంతేకాకుండా శనిదేవుడు వల్ల తులరాశి వారు అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందబోతున్నారు. ఇది పక్క రాసి పెట్టుకోండి. తులరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు ఈ డిసెంబర్ 20-21 తారీఖు నుంచి మొదలు పెడితే మీకు జనవరి నుంచి మళ్ళీ ఇంకొక 6 నెలల పాటు, అంటే దాదాపు జూలై వరకు కూడా తిరుగులేనటువంటి అదృష్టయోగం రాబోతుంది. ఈ శనీశ్వరుడు యొక్క ప్రభావం వల్ల తిరుగులేని అదృష్టయోగం పడుతుంది. చేసే ప్రతి పనిలో ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా ప్రత్యర్థుల మీద గెలుపు కూడా మీకు దక్కుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త మీ చెవిన పడుతుంది. అలాగే చేపట్టే ప్రతి ప్రాజెక్టులో కూడా అద్భుతమైన పురోగతితో పాటు మంచి విజయాలను సాధించే పరిస్థితి కనిపిస్తోంది. ఇక కన్యారాశి వారు కొత్తగా వ్యాపారాలను ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగస్తులకి పదోన్నతులు ఉన్నాయి. దాంతోపాటు వేతనాలు కూడా పెరుగుతాయి. అయితే తోటి ఉద్యోగుల నుంచి పూర్తి స్థాయి సహకారం అందదు. అయినా సరిపెట్టుకుని పని చేసుకోవాలి. విద్యార్థులకు కూడా ఇది బాగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి, సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు గట్టిగా శ్రమిస్తేనే ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు నవగ్రహాల ప్రదక్షిణ చేసి శనిదేవుని పూజిస్తే చాలు, అంతా మంచి జరుగుతుంది కన్యారాశి వాళ్ళకి. అట్లాగే మీకు మిగతా రాశుల సంగతి ఒకసారి చూస్తే వృశ్చిక రాశి, లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఆకస్మిక ధనలాభాలను పొందుతారు. ఊహించిన ఆర్థిక ప్రయోజనాలు చూస్తారు. విదేశాలలో వ్యాపారం చేసేవారికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పాత అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏ పని చేసినా ఖచ్చితంగా కలిసి వస్తుంది.